అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీరు ఒక స్నేహితునితో కలిసి వ్యాపారం ప్రారంభించవచ్చు. మీరు ఒక స్నేహితుని పుట్టినరోజు వేడుకకు హాజరవుతారు. అక్కడ మీ మిగతా స్నేహితులతో కలిసి చాలా ఆనందంగా గడుపుతారు. అంతేకాకుండా భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూర్చే ఒక కొత్త నైపుణ్యాన్ని కూడా మీరు ఈరోజు నేర్చుకోవచ్చు. రాజకీయాల్లో పాల్గొనేవారు కొంత జాగ్రత్త వహించాలి. భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేసుకోవడం మంచిది. మీరు కాలానుగుణ అనారోగ్యాలను ఎదుర్కోవలసి రావచ్చు మరియు శారీరక అలసటను అనుభవించవచ్చు. కుటుంబ సభ్యుల విషయంలో మానసిక ఒత్తిడి ఉండవచ్చు. మీ విజయాల గురించి ఇతరుల ముందు అతిగా గొప్పలు చెప్పుకోవడం మానుకోండి. ఈరోజు చాలా పనులతో గడిచిపోతుంది, కానీ మీ కష్టానికి లభించిన సానుకూల ఫలితాల్లో మీరు సంతృప్తి పొందుతారు. ఏదైనా కార్యక్రమానికి లేదా వేడుకకు హాజరవ్వమని మీకు ఆహ్వానం అందవచ్చు. ఇతరులతో కలిసిపోవడం, వారితో మాట్లాడడం మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. పని మధ్యలో కూడా మీరు సామాజిక కార్యక్రమాలకు సహాయం కేటాయించుకోగలరు. రోజు ముగిసేసరికి మీ కష్టానికి లభించిన ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి. తొందరపాటు లేదా భావోద్వేగాల ప్రభావంతో వెంటనే ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. అలా చేయడం వల్ల పొరపాటు చేసే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఇతరులను గుడ్డిగా నమ్మవద్దు. సమాచారాన్ని మీరే స్వయంగా సరిచూసుకోండి మరియు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడికిలోనే డబ్బు పెట్టుబడి పెట్టవద్దు. మీరు మీ వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మీ ఉద్యోగుల పని కార్యకలాపాలను పర్యవేక్షించడం ముఖ్యమైన బాధ్యతలను పూర్తిగా ఇతరులకు వదిలివేయవద్దు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు మారే అవకాశం లభించవచ్చు. అటువంటి అవకాశాలను తీవ్రంగా పరిగణించి జీతం మరియు షరతులను అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. సరైన మార్పు మీ కెరీర్లో పురోగతికి దోహదపడుతుంది. ఈ సమయంలో మీరు పనిలో ఇబ్బందులు మరియు సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈరోజు ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఈరోజు మీరు కొన్ని అంతరాలను లేదా అసంపూర్ణతలను ఎదుర్కోవచ్చు. సరైన సలహా పొందేలా చూసుకోవడానికి మీరు పనిలో స్నేహితులతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఉండాలి. వ్యాపారవేత్తలు ఈరోజు వస్తువులను కొనుగోలు చేయడానికి గణనీయమైన పెట్టుబడులు పెట్టవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీరు ఎక్కడ ఒక చోట డబ్బు పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నప్పటికీ ఇతర మార్గాల నుండి సంపాదించే అవకాశం కూడా మీకు ఉంటుంది. ప్రేమికులు ఈరోజు తమ భాగస్వామిని కలుసుకొని వారితో కొంత సమయం గడపాలని కోరుకునే అవకాశం ఉంది, కానీ ఇది నెరవేరకపోవచ్చు. మీ సంబంధంలో మనస్పర్ధలను నివారించండి. ఈరోజు మీరు ఇంట్లో ఎవరిదో సంబంధం గురించి వినవచ్చు. మీకు కొంతమంది పాత స్నేహితులతో మాట్లాడే అవకాశం కూడా లభిస్తుంది. మీ సోదరుల సలహా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో సానుకూల వాతావరణాన్ని కొనసాగించడానికి మీరు మరింత కృషి చేయాలి. ఈరోజు సాధారణంగా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా మీకు చీలమండల బెనకడం లేదా నడుము నొప్పి రావడం జరగవచ్చు. ఈ సమయంలో కొంత రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది. మీ రాశిలో రాహు ఉండడం వల్ల మీ ఆలోచనలో స్పష్టతను కాపాడుకోండి. మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళ నుండి మద్దతు లభిస్తుంది మరియు ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ ప్రేమ సంబంధంలో ఒక కొత్త మలుపు రావచ్చు మరియు సంభాషణ మెరుగుపడుతుంది. మీకు మెడ లేదా భుజం నొప్పి రావచ్చు, కాబట్టి మీ శరీర భంగిమ పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు మీలోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది. కొత్త ఆలోచనలు, నైపుణ్యాలను ఉపయోగించి ప్రత్యేకంగా రాణిస్తారు. వ్యాపార అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తారు. కొత్త ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాలు సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత ఉంటుంది. పగటి కళ్ళలతో సమయాన్ని వృధా చేయకండి. మీ శక్తిని అర్థవంతమైన పనుల కోసం ఆదా చేసుకోండి. మీ ఖర్చులు పెరిగినప్పటికీ ఒక పెద్ద సమూహంలో పాల్గొనడం ఆసక్తికరంగా ఉంటుంది. మీ ఆశయాలను మీ తల్లిదండ్రులతో పంచుకోవడానికి ఇదే సరైన సమయం. వారు మీకు మద్దతు ఇస్తారు. మీరు ఏకాగ్రతతో కష్టపడి పనిచేయాలి. ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి సాంగత్యం లేకపోవడం వల్ల మీ చిరునవ్వుకు అర్థం ఉండదు. మీ నవ్వులో మెరుపు లోపిస్తుంది మరియు మీ గుండె కొట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది. కార్యాలయంలో మీరు మీ శత్రువుగా భావించిన వ్యక్తి వాస్తవానికి మీ శ్రేయోభిలాషి అని మీరు కనుగొనవచ్చు. మీకు సన్నిహితులు ఈరోజు మీతో సమయం గడపాలని అడుగుతారు, కానీ మీరు వారికి సమయం కేటాయించలేరు. ఇది వారిని కాకుండా మిమ్మల్ని కూడా బాధపెడుతుంది. మీ వివాహంలో ఒక కష్టకాలం గడిపిన తర్వాత మీరు ఇప్పుడు కొంత ఉపశమనం పొందుతారు. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీ ఆలోచనలు కొత్త శక్తితో నిండి ఉంటాయి. మీ లక్ష్యాల వైపు వేగంగా పయనించడానికి సహాయపడతాయి.
మీ సామాజిక వలయంలో మీరు కొత్త సంబంధాలను అవకాశాలను అనుభవిస్తారు. ఇది సహకారం మరియు సామరస్యానికి సమయం. ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది. మీ సృజనాత్మకత పరాకాష్ఠలో ఉంటుంది. కాబట్టి కళ, రచన లేదా మరేదైనా సృజనాత్మకత ప్రయత్నంలో మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది గొప్ప సమయం. మీ ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి. మీ ఆలోచనలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. సంభాషణలో సున్నితత్వాన్ని పాటించాలి, ఎందుకంటే ఇది కొన్నిసార్లు మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు. అన్ని సమస్యలను ప్రశాంతమైన మరియు విశాల హృదయంతో ఎదుర్కోవడం ఉత్తమం. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. మీ శక్తిని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి. ఈరోజు మీకు ఒక కొత్త ప్రారంభం కావచ్చు. కొత్త అవకాశాలకు సిద్ధంగా ఉండండి మరియు మీ అంతరాత్మ చెప్పేది వినండి. ఈరోజు కొత్తగా ఏ పని ప్రారంభించవద్దు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల తీవ్రమైన వాదనలు లేదా విభేదాలు నివారించవచ్చు. మధ్యాహ్నం తర్వాత మీ సంతోషం పెరుగుతుంది, మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మతపరమైన కార్యక్రమాలు మరియు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. మీ తోబుట్టువుల నుండి కూడా ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు కూడా సాధ్యమవుతాయి. ఈరోజు కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఎదుర్కోవచ్చు. మీ మనసులో కొంత అస్థిరతను మీరు అనుభూతి చెందవచ్చు. ఇది మీ వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతిబింబించవచ్చు. సంబంధాలను కొనసాగించడం కొంచెం కష్టంగా ఉంటుంది మరియు స్నేహితులు ప్రేమైన వారితో మాట్లాడడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అయితే ప్రశాంతంగా ఉండడం, ఆందోళనకు గురి కాకుండా ఉండడం ముఖ్యం. అటువంటి పరిస్థితిలో మీ ఆలోచన శక్తి విచక్షణ దెబ్బతినవచ్చు. సహనంగా ఉండడానికి ప్రయత్నించండి మరియు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడంపై దృష్టి పెట్టండి. ఈ సమయంలో ఇతరుల పట్ల కొంచెం ఉదారంగా ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మీ భావోద్వేగాలను సానుకూల దిశలో మళ్లించడానికి ప్రయత్నిస్తే ముందున్న సవాళ్లను మీరు ఎదుర్కోగలుగుతారు. ఈ కష్టకాలం కూడా గడిచిపోతుంది. మీరు మరింత బలంగా ఎదుగుతారు. మీలోని శక్తిని సరైన మార్గంలో ఉపయోగించుకుని మీ సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కృషి చేయండి. ఈరోజు మీరు అందరితో మర్యాదగా మాట్లాడాలి. రాజకీయ పరిచయాల పరిధి విస్తృతంగా ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో డబ్బు పెట్టుబడిగా పెట్టబడుతుంది. డబ్బు లావాదేవీలు విజయవంతమవుతాయి. మీ కుటుంబ సభ్యులందరితో మీ కుటుంబ జీవితం సంతోషంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు వ్యాపార లాభాలు సూచించబడ్డాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు లేదా చిన్న అడ్డంకులు ఇబ్బంది కలిగించవచ్చు. మీ అనుభవం మరియు ఆచరణాత్మక అవగాహనను ఉపయోగించడం ద్వారా పరిస్థితిని త్వరగా పరిష్కరించుకోవచ్చు. మీ అత్తమామల నుండి ఒకరు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. మీరు వారితో మంచి సమయం గడుపుతారు, కానీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మానుకోండి. ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఏ విషయంలోనైనా మీ జీవిత భాగస్వామితో పారదర్శకంగా ఉండండి. ఇది సంబంధంలో నమ్మకాన్ని బలపరుస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సమస్యలతో నిండి ఉంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం నుండి మీకు కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.